మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టనామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానము లేవియా కాండము 6వ అధ్యాయము 12-13 వచనాలను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు తప్పక తీసి చూడండి. మరలా నేను చెప్తూ ఉన్నాను, లేవియా కాండము 6వ అధ్యాయము 12-13 వచనాలను మనం ధ్యానించబోతూ ఉన్నాం. నేను చదువుతున్నాను, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే తప్పక తీసి చూడమని మిమ్మల్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు కొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, ఇది ఆరిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ చక్కగా బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను అని దైవ వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ పాత నిబంధన గ్రంథములో ఆనాడు బలిపీఠం మీద దహించే అగ్నిగా దేవుడు దిగి వచ్చేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని మన ఆధ్యాత్మికమైన జీవితానికి అన్వయించుకుంటే ఇందులో అనేక గొప్ప సత్యాలు దేవుడు మనకి ఈ వాక్యము ద్వారా నేర్పబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా సోదరి, వింటున్నావా? దేవుని వాక్యం మనం ఎప్పుడునూ మండింపబడుతున్న వారుగా ఉండాలి, చల్లారిపోకూడదు. మనము మండుచున్న కట్టివలే మన జీవితము, మన నడవడిక, మన జీవన పయనము కొనసాగుతూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి మండింపబడ్డం అంటే ఎవరు మండిస్తారు మనల్ని? ఎవరు మనల్ని మండింపు అనుభవంలోనికి మండించే ఏ ఒక్కరూ మనల్ని ఈ మండించు అనుభవంలోనికి తీసుకువెళ్ళగలరు అని ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంట పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనము దేవుని ఆత్మను అనగా పరిశుద్ధాత్మను మనం పొందుకున్న వారముగా, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్న వారుగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆరోహణమవుతూ ఉన్నప్పుడు శిష్యులకు తెలియపరిచింది ఏమిటంటే, వాళ్ళందరూ అయ్యో మాతో కూడా ఉన్న ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిపోతూ ఉన్నాడు, మాకెవరు ఇంకా మాకు సహాయం చేసేది ఎవరు, మమ్మల్ని నడిపించేది ఎవరు, మాకు ధైర్యాన్ని ఇచ్చేది ఎవరు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమవుతూ తెలియపరిచాడు, నేను వెళుతూ ఉన్నాను, మరలా నేను తిరిగి వస్తాను, నేను వచ్చే వరకు మీకు ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించుచున్నాను అని తెలియపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధాత్మ నింపుదల మనము కలిగి ఉండాలి. ఈ నేటి కాలంలో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేవారు తక్కువైపోతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ గురించిన సత్యాన్ని ఇతరులకు వెల్లడిపరచడంలో కొంతమంది చూడండి వెనకబడుతున్నారేమో అనిపిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ గురించిన దేవుని వాక్యమును, పరిశుద్ధాత్మను గూర్చిన సత్యాలను వెల్లడిపరచడానికి ఎందుకు వెనకాడుతున్నారు? ఎందుకు పరిశుద్ధాత్మ అనుభవం కొరకు నేటి కాలంలో సంఘాలు కనిపెట్టలేని పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి? ఎందుకు పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు కనిపెట్టని వారిగా నేటి సంఘాలు, నేటి క్రైస్తవులు పరిశుద్ధాత్మ సహాయం కొరకు కనిపెట్టని వారిగా ఎందుకు మారిపోతున్నారు అని ఆలోచన చేస్తే, ఈనాటి కాలంలో చాలా అనేక భిన్నమైన బోధలు వచ్చేసాయి.
అనేక బోధలు నేటి కాలంలో బోధించబడుతూ ఉన్నాయి. కొంతమంది అంటారు పరిశుద్ధాత్ముడు మనకు అవసరం లేదు, పరిశుద్ధాత్ముడు అసలు లేనే లేడు అనేవాళ్ళు కొంతమంది. ఇది ఒక రకమైన బోధ, నేటి కాలంలో చాలా ప్రాచుర్యంలో ఉన్న బోధ ఇది. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోక్కర్లేదు, అసలు పరిశుద్ధాత్ముడే లేడు అని బోధించేవారు ఈనాటి కాలంలో చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతూ ఉంది, మనము పరిశుద్ధాత్మ అగ్ని చేత మనం మండింపబడాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది కదా, ఆత్మ లేనివాడు నా వాడు కాదు, ఆత్మ చెప్పు మాట చెవు గలవాడు వినుగాక అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటూ పరిశుద్ధాత్మ నింపుదలను కలిగిన వారుగా, పరిశుద్ధాత్మ అభిషేకమును కలిగి ఉన్నవారుగా మనం ఉండాలి. దేవుని ఆత్మను నూరంతులుగా మనం పొందుకుంటూ ముందుకు సాగవలసిన సమయాల్లో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీరు అడగవచ్చు, ఏమంటే ఎందుకు పరిశుద్ధాత్మను పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందకపోతే మేము ఏంటి నష్టం, మాకు వచ్చే నష్టం ఏమిటి? పరిశుద్ధాత్మను మేము పొందుకోకపోతే మా జీవితాల్లో కలిగే ఇబ్బందులు ఏంటి? ఇలా చాలామందిలో ప్రశ్నలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు వాక్యం వెలుగులోంచి, వాక్య సత్యములోంచి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు శిష్యులు దేవుడు ఆరోహణం అవుతున్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ కొరకు ఆదరణ కర్తయగు దేవుని ఆత్మ కొరకు కనిపెట్టమని యేసుక్రీస్తు ప్రభులు వారు ఆనాడు వారికి తెలియపరిచినప్పుడు వారందరూ మేడగదిలో కూడుకుని వారు ప్రార్థించటం ప్రారంభించారు. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు వారు ప్రార్థన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నింపుదల ముందు శిష్యుల జీవితాలు ఎలాగున్నాయి, దేవుని ఆత్మచేత నింపుదల పొందుకున్న తర్వాత వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయి, ఒక నిమిషం మనం ఆలోచన చేద్దాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యులలో చాలా ప్రాముఖ్యమైన శిష్యుడిగా పేరుగాంచిన పేతురు గారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు గారు ఆయన ఎలాంటి జీవనాన్ని, ఎలాంటి నడవడికను ఆయన కలిగి ఉండేవాడు అంటే, చాలా పిరికివాడిగా పేతురు ఉన్నట్లుగా ఆయన వాక్యమును మనము చదువుతున్నప్పుడు ఆయన వైఖరి ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని సిలువ వేస్తకు వారు పట్టుకున్నప్పుడు యేసు ప్రభువుని ఆ సమయాల్లో పేతురు చూడండి, ఒక మంట దగ్గర కూర్చున్నప్పుడు ఒక చిన్న పాప, ఒక చిన్నది వచ్చి నువ్వు యేసుతో కూడా ఉన్నవాడు కదా అని పేతురుని అడిగినప్పుడు, దేవుని బిడ్డలారా చూడండి, పేతురు ఏమని అబద్ధం ఆడాడు అంటే, నేను యేసును ఎరగను అని అబద్ధం ఆడాడు. ఎందుకు ఇట్టి పరిస్థితులు పేతురు జీవితాల్లో ఉన్నాయి? ఎందుకు పేతురు అంతగా భయపడుతూ ఉన్నాడు అంటే, ఆయన జీవితంలో ఏమో నేను యేసు ప్రభుతో కూడా ఉన్నవాడనని చెప్తే ఆయన కూడా పట్టుకుంటారేమో, ఆయన కూడా చెరసాల్లో వేస్తారేమో, ఆయన కూడా బంధిస్తారేమో, ఆయన కూడా ఆయనను కూడా ఇబ్బందుల్లోకి నెట్టుతారేమో అన్న పిరికి, అన్న భయం, అన్న ఆందోళన పేతురులో ఉండుండొచ్చు. అందుకనే పేతురు అంటాడు, నేను ఎరగను అని తెలియపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చిన్న పాపకి భయపడిపోయాడు పేతురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి జీవితాన్ని, ఇట్టి భయముతో గడుపుతూ ఉన్నాడు పేతురు జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, నీవు కూడా ఈ లోకంలో ఎదురవుతూ ఉన్న ప్రతి సమస్యకు నువ్వు భయపడుతున్నావు. దేవుని బిడ్డలారా, వింటున్నావా? దేవుడు వాక్యము ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉన్నావు. ప్రతి చిన్న సమస్యకు, చిన్న బలహీనతకు కూడా నువ్వు భయపడుతూ ఉన్నావు. ప్రతి విధమైన ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధులు, బాధలు నీ జీవితంలోకి వస్తున్నప్పుడు వాటిని చూసి భయపడిపోతూ ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఎంత భయంతో జీవిస్తున్న కాలంలో
నేటి ప్రజలు జీవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు నిజమే, ప్రతి దానికి భయపడుతూ ఉన్నామండి. ప్రతి దానికి భయపడుతూ ఉన్నాం. సువార్త చెప్పడానికి భయపడుతూ ఉన్నాం. ఎవరైనా వ్యతిరేకులు వచ్చి ఆపుతున్నారు కదా అని సువార్తనే ఆపేసిన వారు కొంతమంది ఉన్నారు. ప్రతి దానికి భయపడుతూ ఉన్నారు. పేతురు కూడా నీలాంటి స్వభావం కలిగిన వాడే ఆనాటి కాలంలో. నీలాంటి స్వభావం కలిగి ఒక చిన్న పాప వచ్చి నువ్వు యేసుతో కూడా ఉన్నవాడు కదా అనగానే పేతురు భయపడిపోయాడు. భయపడిపోయి ఆయన ఎరగను అని అబద్ధమాడేశాడు. దేవుని బిడ్డలారా, ఇట్టి జీవితాన్ని పేతురు కలిగి ఉన్నాడు. అంతేకాదు, పేతురు జీవితాన్ని మనం చూసినప్పుడు చాలా తొందరపాట్లు మనకు కనబడుతూ ఉంటాయి. యేసుక్రీస్తుతో పయనాన్ని కొనసాగిస్తున్నప్పుడు పేతురు కొన్ని చూడండి ఆందోళనకరమైన పరిస్థితులు గుండా వెళుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, పేతురు చాలా భయస్తుడిగా ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు ముందుగానే పేతురు గురించి ముందుగానే తెలియపరిచాడు. పేతురుకి, ఇగో రేపు ఉదయమున కోడి కూసే సమయానికి నువ్వు ముమ్మారు నన్ను ఎరగనని బొంకుతావు అని దేవుడు ముందుగానే పేతురుకు చెప్పాడు. నేను అలా చేయను అని పేతురు అన్నా, కానీ పేతురులో ఉన్న భయం, పేతురులో ఉన్న ఆందోళన, పేతురులో ఉన్న పిరికితనం ఆ విధంగానే ఆయన చూడండి దేవుని వైపు నిలబడకుండా లోకానికి భయపడుతూ పిరికివాడిగా కనబడుతూ ఉన్నాడు పేతురు. ఇలాంటి పేతురు ఒక సమయం వచ్చింది, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమని చెప్పాడు. ఆనాడు శిష్యులందరూ కలిసి ఆ మేడగదిలో దేవుని ఆత్మ కొరకు కనిపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ చేత వారు నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మచేత ఎప్పుడైతే పేతురు నింపబడ్డాడో పేతురులో ఉన్న పిరికితనం అంతా పోయిందండి. పిరికితనం అంతా పోయింది. దేవుని బిడ్డలారా, అందుకే నేను చెప్తున్నాను ఈ వాక్యం ద్వారా, మనము దేవుని ఆత్మను నింపుదలను మనం కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ శోధన వచ్చినా వాటిని జయించగలిగిన శక్తి నీవు కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. దేనికి భయపడవు. ఒక యవనస్తుడు ఇలా చెప్తూ ఉన్నాడు, నేను సువార్తకి వెళ్ళానండి, నాకు సువార్త చెబుతూ ఉండగా కొంతమంది ఆటంకపరిచారు అని చెప్పాడు. అయితే అదే యవనస్తుడు ఓ మంచి మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మరి ఆటంకపరుస్తున్నప్పుడు మరి ఏమనిపించింది నీకు అన్నప్పుడు ఆయన ఆ యవనస్తుడు అంటున్నాడు, నాకు ముందే తెలుసండి ఇలా ఆటంకాలు వస్తాయని. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, నా నిమిత్తం మిమ్మల్ని దూషిస్తారు, అపహాస్యం చేస్తారు, హేళన చేస్తారు, కొడతారని దేవుని వాక్యం ముందుగానే రాయబడి ఉంది కదా. నాకు ఇలా జరుగుతుందని తెలుసు, మరి తెలుసుండి కూడా మరి సువార్తకి వెళ్ళావు అంటే ఆ యవనస్తుడు అంటున్నాడు, అండి ఆ యవనస్తుడు చెప్పిన మాట ఆశ్చర్యం వేసిందండి, ఆశ్చర్యం వేసింది. ఆ యవనస్తుడు అంటున్నాడు, శ్రమలు కలుగుతాయని, ఇబ్బందులు కలుగుతాయని దేవుని పని ఆపేయలేం కదండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత ధైర్యం ఈ యవనస్తుడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పేతురుకి ఎప్పుడైతే పేతురు గారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో, దేవుని అభిషేకము చేత నింపబడ్డాడో, వెంటనే పేతురులో అండి గొప్ప ధైర్యం వచ్చింది. పిరికితనం అంతా పోయిందండి. వెంటనే అందరి ముందు అక్కడ అనేకులు మేడగదిలో ఉన్న వారందరూ దేవుని ఆత్మచేత నింపబడ్డారు. అక్కడ ఏం జరుగుతుందో అని ఆ చుట్టుపక్కల వారు ఉన్న వారందరూ చూడడానికి వచ్చేసారు అక్కడికి. ఏంటి వీళ్ళు వేరొక భాషల్లో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఏంటి వీళ్ళు అని వాళ్ళందరూ చూడడానికి వచ్చినప్పుడు పేతురు ధైర్యంగా నిలబడి దేవుని వాక్యాన్ని బోధించాడు. దేవునికి స్తోత్రం. పిరికివాడైన పేతురు ఒకప్పుడు ఒక చిన్న పాప వచ్చి పేతురుని భయపెట్టేసింది, కానీ ఇప్పుడు అనేక మంది మధ్యలో నిలబడే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని ఆత్మ నింపుదల వలన. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా సోదరి,
దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తున్నాను, మీరు దేవుని ఆత్మచేత నింపబడిన వారుగా ఉన్నారా? ఒకవేళ ఇంకా దేవుని ఆత్మ కొరకు మీరు కనిపెట్టకపోతే దేవుని దగ్గర, దేవుని పాదాల చెంత, దేవా నీ ఆత్మతో నన్ను నింపు, నీ శక్తితో నన్ను నింపు, నన్ను మండింప చేయు ప్రభువా అని ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయగలవా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పేతురు దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత అక్కడ నిలబడి వాక్యం చెప్పాడు, ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారట. ఎంత శక్తివంతుడిగా మారిపోయాడు పేతురు. జాలరి చేపలు పట్టేవాడు పేతురు. కానీ దేవుని ఆత్మాభిషేకాన్ని పొందుకున్న తర్వాత మనుషులు జీవితాలను మార్చగలిగిన సమర్థుడిగా మారిపోయాడండి పేతురు. ఒకప్పుడు చదువు లేనివాడుగా ఉన్న పేతురు ఈరోజు అనేక జీవితాలను యేసు వైపు తిప్పడానికి, యేసును గూర్చిన సత్యాన్ని విపులకరంగా స్పష్టంగా ఇతరులు వాళ్ళ హృదయాలను, వాళ్ళ పాపములు ఒప్పుకునే విధంగా పేతురు ప్రసంగం కొనసాగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రసంగంలో అంటాను, పేతురు చేసిన ప్రసంగం శక్తివంతమైన ప్రసంగంగా మారిపోయింది. అనేక హృదయాలను కదిలింపచేసే ప్రసంగంగా మారిపోయింది. అనేకులను దేవుని గూర్చిన సత్యాన్ని గ్రహించడానికి అనుకూలంగా మారిపోయింది ఆ ప్రసంగం. కారణం ఏమిటి? ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. గ్లోరీ, హల్లెలూయా. ఈరోజు ప్రియ సోదరుడా, సోదరి, నీలో ఉన్న భయాలు, నీలో ఉన్న ఇబ్బందులు, నీలో ఉన్న సమస్యలు, నీ జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇరుకులు, వీటన్నిటిలోంచి నువ్వు జయించి ముందుకు రావాలి అంటే దేవుని ఆత్మ సహాయము నీకు అవసరమై ఉన్నది. దేవుని ఆత్మను పొందుకున్నవాడిగా నువ్వు ఉండాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు నువ్వు కనిపెట్టాలి. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత నింపబడిన వారుగా, పరిశుద్ధాత్మ పునరులుగా మనము శక్తివంతులమైన, బలవంతులమైన దేవుని బిడ్డలుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. పవర్ఫుల్ ఎపనగా మారిపోవాలి. మనం దేవుని చేతిలో ఒక గొప్ప ఆయుధంగా మారిపోవాలి. దేవుని చేతిలో శక్తివంతమైన ఆయుధంగా. దేవుని బిడ్డలారా, అలా మారాలి అంటే దేవుని ఆత్మాభిషేకం మన జీవితాల్లో ఉండాలి. దేవుని ఆత్మాభిషేకం మనం పొందుకున్న వారుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, దేవుని ఆత్మను పొందుకున్నావా? లేకపోతే ప్రతి దానికి, చిన్న పిల్లకి, చిన్న పాప అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోయాడు పేతురు. అంటే చిన్న పాప అడిగిన దానికి భయపోయాడు పేతురు. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడ్డాడో, దేవుని వాక్యమును, శక్తివంతమైన వాక్యమును బోధించే ఒక గొప్ప అర్హమైన పాత్రగా పేతురు వాడబడ్డాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సోదరి, ఈ వాక్యం వింటున్నావు నువ్వు, దేవుని ఆత్మచేత నింపుదల నీకు అవసరమని దేవుడే ఈ వాక్యము ద్వారా నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. నువ్వు ఒంటరిదానివే, కానీ దేవుడు అంటున్నాడు, నీకు దేవుని ఆత్మ సహాయం అవసరం. దేవుని ఆత్మ కొరకు కనిపెట్టు, ప్రార్థన చేయి. ఆనాడు శిష్యులు కనిపెట్టినట్లుగా దేవుని సన్నిధిలో కనిపెట్టు. తప్పకుండా దేవుడు ఆత్మ అనుగ్రహం, ఆత్మ నింపుదల నీకు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగనే మీకు మరొక విషయాన్ని మీకు తెలియపరుస్తాను. పేతురు తర్వాత సువార్త ప్రకటించాడు. అనేక మంది మధ్యలో సువార్త ప్రకటిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. చాలా పౌరుషం కలిగిన వాడుగా, చాలా శక్తివంతుడిగా మారిపోయాడు పేతురు. అద్భుతకరంగా తన జీవితాన్ని మార్చుకుని ముందుకు దేవుని ఆత్మచేత నింపబడిన వాడై ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. అయితే ఒక రాజు ఆయన పట్టుకున్నాడు పేతురుని. నువ్వు సువార్త ప్రకటించడానికి వీరలేదు. నువ్వు ఒకవేళ సువార్త ప్రకటిస్తే నిన్ను నీ గురువుగారు వలె సిలువేసేస్తాం అన్నారు. నిన్ను కూడా చంపేస్తాం
అన్నారు. అంటే ఆనాటి కాలంలో పేతురు పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఎక్కడ బాధ వస్తుందో ఇబ్బంది వస్తుందో అని పారిపోయినాడు పేతురు. కానీ ఈ రోజున రాజు పిలిచి అడుగుతున్నప్పుడు, ఇదిగో సువార్త ప్రకటిస్తే నీ దేవుని గూర్చిన సత్యాన్ని నువ్వు బోధిస్తూ వెళుతూ ఉంటే నేను ఊరుకోం అని పేతురును భయపెట్టడానికి చూశాడు ఆ రాజు. కానీ పేతురండి అన్నాడు కదా, అయ్యా నా గురువు గారి వలె నువ్వు మమ్మల్ని సిలువ వేస్తానంటున్నారు కదా, ఆ సిలువ శ్రమ పొందటానికి నేను పాత్రుడు కాదు, ఆయనతో నేను సమానుడు కాదు, నన్ను చంపొద్దని చెప్పను, నన్ను సిలువ వేయొద్దని చెప్పను, కానీ ఆయనకు వేసినట్లుగా ఆ సిలువ శ్రమ నేను అర్హుడను కాదు, కాబట్టి నన్ను తలకిందులుగా లేక ఇంటూ ఆకారంలో నన్ను సిలువ వేయండి అంటే ఎంత శక్తివంతుడిగా పేతురు మారిపోయాడంటే, అంటే ప్రాణం పోతుందని తెలిసినప్పుడు కూడా, అంటే ప్రాణం తీసేస్తారని తెలిసాక కూడా పేతురులో ఎక్కడా భయం లేదండి, ఎక్కడ భయం లేదు. అంటే మరణానికి కూడా పేతురు భయపడకుండా నిలబడగలిగిన సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని ఆత్మ నింపుదల కలిగిన వాడుగా ఉన్నాడు పేతురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే అండి, ఈ రోజుల్లో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధి బాధలు వస్తున్నప్పుడు భయపడిపోయిన వారుగా, కృంగిపోయేవారుగా, ఆందోళనకు గురైపోయిన వారుగా, నీకు వచ్చిన శ్రమలను బట్టి నీవు ఎన్నో కృంగుబాట్లకు, ఎన్నో ఇబ్బందులకు లోనైపోతున్న నిన్ను దేవుడు ఈరోజు వాక్యం ద్వారా దర్శిస్తూ ఉన్నాడు, వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని శక్తిని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ నింపుదలను కలిగి ఉండాలి. అప్పుడు నీవు శక్తివంతుడిగా మారిపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు శక్తివంతుడిగా మారిపోతావు, పేతురు మారినట్లుగా. అద్భుతంగా దేనికి భయపడవండి, నువ్వు నీ కలిగిన ప్రతి శ్రమలను జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోతావు. నీ దేవుడు జయశీలుడు, మరణాన్ని గెలిచి లేచిన వాడు ఆయన. ఆయన జీవితంలో ఎలాగైతే విజయం చిరస్మరణీయంగా ఉండిపోయిందో, నీ జీవితంలో కూడా విజయాలు బాటలోకి దేవుడిని నడిపిస్తాడు. నువ్వు పడుతున్న ఇబ్బందులన్నిటిలోంచి ధైర్యంగా ముందుకు అడుగు వేసే సత్తా, బలాన్ని, ధైర్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు జరుగుతాయి అంటే నువ్వు పరిశుద్ధాత్మ నింపుదలను నువ్వు కలిగి ఉన్నప్పుడు. దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇక్కడ మనం చదివిన వాక్యంలో అక్కడ మనం రాయబడి ఉంది కదా, దీన్ని కొనసాగిస్తాను. మరొక ప్రసంగంలో కూడా దీన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకువెళ్తాను. చూడండి, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అదే దేవుని బిడ్డలారా, ఏదో ఒక ఆదివారం పరిశుద్ధాత్మ పొందుకోవడం కాదు. అంటే ఒక కూడికలో పాటలు పాడుతున్నప్పుడు, డ్రమ్ము కొడుతున్నప్పుడు ఆ నిమిషం మాత్రమే దేవుని ఆత్మను పొందుకునే వారం మాత్రం కాదు. మనం నిత్యము దేవుని ఆత్మ అభిషేకము, దేవుని ఆత్మను కలిగిన వారుగా మనము ఈ లోకములో జీవించాలి. నిత్యము దేవుని ఆత్మ మనతో ఉండులాగున, దేవుని ఆత్మ చేత నడిపింపబడేవారుగాను మనము ఈ లోకంలో జీవించాలి. దేవుని బిడ్డలారా, నిత్యము దేవుని ఆత్మ అభిషేకాన్ని పొందుకుంటూ దేవుని ఆత్మను కలిగి ఉన్నవారుగా మనం ఉండాలండి. దేవుని బిడ్డలారా, నేను అంటాను, దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు దేవుని కొరకు శక్తివంతంగా వాడబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మను కలిగి ఉన్నవారు ఈ లోకంలో కలిగే శ్రమలు దేనికి వెరవరు, భయపడరు. దేవుని ఆత్మను కలిగి ఉన్నవారు లోకము ఎన్ని విధాలుగా భయపెట్టినా, బెదిరించినా, ఎన్ని విధాలుగా వారు కృంగదీద్దామని ప్రయత్నించినా దేనికి కూడా, వేటికి కూడా వాళ్ళు ఆందోళన పడరు. అంటాను, శ్రమలు ఎక్కువయ్యే కొలది దేవుని ఆత్మాభిషేకం కలిగి ఉన్నవారు ఇంకా శక్తివంతులుగా మారిపోతారు. దేవునికి స్తోత్రం, ఇంకా బలవంతులుగా మారిపోతారండి. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ద్వారా వాక్యం వింటున్న ప్రియ సోదరుడానికి మీకు తెలియపరుస్తూ ఉన్నాను, దేవుని సేవకుడిగా మీకు తెలియపరుస్తున్నాను, దేవుని శక్తి చేత నింపబడాలి, దేవుని బలము చేత నింపబడాలి. అంచె దినాలలో మనం ఉన్నాం.
దేవుడు రాకడ సమీపమైపోయిన కాలాల్లో మనం ఉన్నాం. దేవుడు రాకడలో అనేక శ్రమలు క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమయాల్లో మనం ఉన్నాం. ఇట్టి సమయాల్లో మనము దేవుని కొరకు నిలబడాలంటే, దేవుని కొరకు సాక్షిగా ఎవరికి భయపడకుండా మన భక్తిని, మన విశ్వాసమును మనము చేపట్టాలంటే మనకు దేవుని ఆత్మ నింపుదల నేటి సంఘాలకు చాలా అవసరం, నేటి విశ్వాసులకు చాలా అవసరం. అప్పుడే ఈ అంచె దినాల్లో నువ్వు చల్లారిపోకుండా నువ్వు మండుచూ ఉండగలవు, దేవుని ఆత్మ నింపుదల కలిగి ఉంటే. ఈ అంచు దినాల్లో కలిగే శ్రమలను బట్టి ఎక్కడా నీలోకి అవిశ్వాసమును రానివ్వకుండా విశ్వాసముతో దేవుని తట్టు తిరగగలవు. ఇవన్నీ మన జీవితాల్లో జరగాలంటే దేవుని ఆత్మ నింపుదల నీకు అవసరమయ్యా. ఈరోజే ఈ వాక్యం వింటూ ఉన్నావు, నీవు మోకరించి దేవుని సన్నిధిలో అడుగు, దేవా నన్ను నీ ఆత్మ చేత నింపు, నీ శక్తి చేత నింపు, నీ బలముతో నింపమని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవానికి వందనాలు. ప్రభువా, నిజమే నేటి కాలాల్లో ప్రభువా నీ ఆత్మ నింపుదల అవసరమని నీవు మాకు వాక్యం ద్వారా తెలియపరిచిన దేవానికి వందనాలు. ప్రభువా, ఎవరైతే నీ ఆత్మను పొందుకోలేక ఉన్నారో వారు ఇప్పుడైనా నాతో ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండగా, ప్రభువా నీ ఆత్మ అభిషేకము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నూరంతులుగా నీ ఆత్మాభిషేకమును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అద్భుతకరంగా ప్రభువా వారిని నీవు తాకమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా శక్తివంతులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. బలమైన సాధనాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. నీ అద్భుతమైన కార్యం జరిగించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రసంగాన్ని, ఈ వాక్యం మీకు మీ జీవితాలకు మేలుకరంగా ఉంటే తప్పకుండా మీరు మాకు ఒక చిన్న ఫోన్ కాల్ చేయమని మిమ్మల్ని ప్రభు పక్షాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మీరు చేసే ఫోన్ కాల్ ద్వారా ఈ పరిచయం ఇంకా ప్రోత్సహించబడుతుంది, ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి అవసరం ఏర్పడుతుంది. అంతేకాదు, మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నారా, మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా, మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి. అవునండి, ఎన్నో ఫోన్ కాల్స్, ఎవరికెవరికి అవసరం లేని వాళ్ళతో కూడా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం కదా. నీ కొరకు ప్రార్థించేవారం మేము, నీ కొరకు, నీ బాగు కొరకు. మీ నుండి మేము ఏం ఆశించేది ఏం లేదు, కానీ మీరు బాగుండాలనే తపన, మీకున్న శ్రమల్లో ఇబ్బందుల్లోంచి బయటకు రావాలనే ఒక ఆశ. తప్పకుండా మీరు ఫోన్ చేయండి. మీ ఫోన్ మేము ఎప్పుడు మీ ఫోన్లో అవైలబుల్గా ఉంటాం. తప్పకుండా మీరు ఫోన్ చేస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.